హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ బోటి కూర స్పెషల్. ఫస్ట్ క్లీన్ చేసుకున్నాం. ఆ తర్వాత వేడి నీళ్ళల్లో ఉడికించుకొని ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఆ నీళ్ళన్నీ వడాక ఒక జాలి గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ వంపుకోవాలి. నీళ్ళన్నీ వెళ్ళిపోయాక తర్వాత అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని రెడీగా ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత కుక్కర్ని పొయ్యి మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక దానికి తగిన మసాలాలు పక్కన పెట్టుకున్నాం. ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి, కొంచెం మిరియాల పొడి, వన్ కేజీకి సరిపడా మసాలాలు. వేడెక్కిన నూనెలో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బాగా వేయించుకుని కొంచెం కొత్తిమీర వేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్, బాగా వేగాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 స్పూన్లు, పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి బాగా. తర్వాత తగినంత పసుపు, మంచిగా కలుపుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వాసన అంతా పోయేదాకా ఉల్లిగడ్డలు మంచి కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఉల్లిగడ్డలు తొందరగా వేగడానికి ఇప్పుడు మంచిగా వేగిన ఉల్లిగడ్డల్లో నీళ్ళు ఆడ్చుకున్న బోటిని తీసి కుక్కర్లో వేసి మంచిగా దగ్గరగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా మంచిగా మొత్తం కలిసేలాగా నూనెతో కలుపుకొని ఆ తర్వాత టమాటాలు కోసి పెట్టుకున్న టమాటాలను వేయాలి. దాంతోపాటు కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా కలపాలి మొత్తం కలిసేలాగా.
కొద్దిసేపు నూనెలో మగ్గించి కారం వేయాలి. కారం తగినంత కారం వేసి మనం ఇందాకలా రెడీగా పెట్టుకున్న మసాలాలు అన్నీ ధనియాల పొడి, కొబ్బరి పొడి, మిరియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి తగినంత వేసి మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా మంచిగా కలుపుకున్నాక తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకొని 6 నుండి 8 విజిల్స్ పెట్టాలి. మంచిగా పెట్టిన తర్వాత కూర అంతా ఎంత బాగా దగ్గరికి అయింది. మంచి గ్రేవీతో కూర మంచి కలర్ఫుల్గా కనపడుతుంది. చూసారా ఫ్రెండ్స్, పీస్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో. అవసరం లేదు కదా విజిల్లో. దగ్గరకు ఒక 5 minutes పెట్టుకొని ఆ తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టుకుంటే మన తెలంగాణ స్టైల్ బోటి కూర రెడీ.